హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన రాజ్ తరుణ్ గారు నటించిన పురుషోత్తముడు మూవీ చూసి రావడం జరిగింది. నేను అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చూస్తూనే ఉన్నానండి. ఈ మూవీకి అయితే నేను సెకండ్ షోకి వెళ్ళాను. ఈ మూవీ అయితే నిన్న 26న థియేటర్లో రిలీజ్ అయింది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ ఇవన్నీ చూసి నేనైతే ఒక శ్రీమంతుడు టైప్లో ఉంటుంది అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది అదొక పిల్ల జమీందార్ ఒక బిచ్చగా టైప్లో ఉంది. సో మొత్తంగా చెప్పాలంటే ఒక ఆల్మిక్స్ పులిహోరలా ఉందని చెప్పాలి. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో వాళ్ళ నాన్న ఇండియాలో పెద్ద రిచ్ బిజినెస్ మ్యాన్. అయితే మన హీరో లండన్ నుంచి తిరిగి రాగానే తనైతే సీఓ చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ పెద్దమ్మ రమకృష్ణ గారు అయితే ఒక కండిషన్ పెడతారు. సీఓ అవ్వాలంటే 100 రోజులు ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసంలో గడపాలని చెప్తారు. ఇంకా మన హీరో అయితే ఒక పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ చూసి లవ్లో పడతాడు. అండ్ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వల్ల అక్కడ ఉన్న రైతులకి అయితే కష్టాలు వస్తాయి. సో మన హీరో 100 రోజులు సక్సెస్ఫుల్గా అజ్ఞాతంలో గడిపాడా లేదా, ఆ రైతులకి ఎలాంటి కష్టం తీర్చాడు, చివరికి ఏమైంది తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ స్టోరీ వింటుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇదేదో 2-3 సినిమాలు కాపీ కొట్టినట్టుందని. సేమ్ నాకు అదే అనిపించింది. పిల్ల జమీందార్ అండ్ బిచ్చగాడు మూవీలానే ఉంటుంది. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానీ ఆ లవ్ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కమిడియన్ ప్రవీణ్ గారితో వచ్చే హీరో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా హీరో రాజ్ తరుణ్ గారు కూడా ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా అయితే ఒక ఎత్తు అని చెప్పాలి. ఆయన కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీ అండ్ అలానే క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ట్రై చేశారు. ఇంక ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి కాస్టింగ్ అని చెప్పాలి. బ్రహ్మానందం గారు కానీ రమకృష్ణ గారు అయితే విలన్ రోల్లో ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా హీరోయిన్ కూడా ఆవిడకున్న రోల్లో బాగానే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ అండి చాలా రిచ్గా చాలా బాగుంది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగా వాడారని చెప్పాలి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అండి, ఈ మూవీకి అయితే చాలా మంచి బడ్జెట్ పెట్టుకొని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ని మెయింటైన్ చేశారు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టయితే ఫస్ట్ హాఫ్ అయితే సోసోగా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది, కానీ కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే మిస్ఫైర్ అయిపోయింది. సో ఇలాంటి మూవీస్లో క్లైమాక్స్ అయితే మనం ముందుగానే ఊహించాలనే ఉంటుంది కాబట్టి యాజ్ ప్రెడిక్టబుల్గా ఉంది. బోత్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండి చాలా అంటే చాలా రొటీన్గా అనిపించాయి. సో ఇలాంటి స్టోరీకి కొంచెం స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకుంటే చాలా బాగుండేది. ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయ్యేది అది. బట్ అన్ఫార్చునేట్గా స్క్రీన్ ప్లేలో ఏ మ్యాజిక్ జరగలేదు. మూవీకి అయితే చాలా ఖర్చు పెట్టారు, అదంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది, కానీ స్టోరీలో దమ్ము లేకపోతే మనం ఏం చేయలేం కదా. అండ్ ఎమోషన్స్ అన్న బాగా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఆ పిల్ల జమీందార్ మూవీ టైప్లో అన్న ఉండేదండి. కాకపోతే ఇక్కడ అంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా బీజిఎం కానీ సాంగ్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే నాకైతే నచ్చలేదండి. మీరు ట్రై చేస్తానంటే మీ రిస్కే వదిలేస్తున్నాను. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళామంతా సబ్స్క్రైబ్ చేసుకోండి.